పదవులు ఓకే, మరి కుర్చీలేవి? కార్పొరేషన్ చైర్మన్లకు తప్పని ఆఫీసుల తిప్పలు. పదవులు దక్కి 2 వారాలైనా కార్యాలయాలు లేవు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం ఇంకా 10 మందికి దక్కని ఆఫీసులు. బీఆర్కే భవన్ కోసం పట్టుబడుతున్న నేతలు. అక్కడ 5గురికి మాత్రమే అవకాశం. మిగిలిన వారు మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవనానికి. కానీ అందరి చూపు బీఆర్కే భవన్ వైపే. నేతల గొంతమ్మ కోరికలపై అధికారుల అసహనం. ఈ నామినేటెడ్ పోస్టులు, ఈ చైర్మన్ పోస్టులు ఎవరెవరికి ఇచ్చారంటే ఎవరి చుట్టాలకు వాళ్ళకి ఇచ్చుకుంటా పోతానే పోయారు. ఎవరు చైర్మన్ అయ్యారో తెలియదు, ఎవరెవరు అయినారో తెలియదు. నిజంగా వీళ్ళు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళా లేదా అనేది అసలు ఆలోచన లేకుండా పంచుకుంటూ పోతున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరెవరు కష్టపడ్డారనే గుర్తించే ప్రక్రియ లేకుండా పోయింది. ఇక మా చుట్టాలు ఉన్నారు, ఇక మంత్రి చెప్తాడు, ఎమ్మెల్యే చెప్తాడు, మా చుట్టాలు ఉన్నారు, మా వాళ్ళకి ఇరి, వీళ్ళకి ఇరి, వాళ్ళకి ఇరి అని ఎవ్వరి కాళ్ళు ఇప్పించేసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కష్టపడ్డోడు ఎక్కడ పోయిండు? కనుమరుగైపోయిండు. పార్టీ కోసం జెండా మోసి, పార్టీ కోసం 24 గంటలు శ్రమించి ఆర్థికంగా బలంగా లేడు, ముందలకు వచ్చి ఖర్చు పెట్టుకునే స్థాయిలో లేడు కార్యకర్త. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ మినిస్టర్లకో ఎమ్మెల్యేలకో దావతులు ఇచ్చి ఖర్చులు పెట్టి ఏం కావాలంటే ఖర్చులు పెడుతున్నారు, ఖర్చులు పెట్టి పదవులు తెచ్చుకుంటున్నారు. మరి స్వచ్ఛందంగా నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తకు మొండి చేయి చూపిస్తున్నారు. అదే రోజువారి కూలీ కింద పార్టీ కార్యక్రమాలప్పుడు ఏదో తూతు మలిబలిగా ఇచ్చేయాలి, కథం వాడుకోవాలి, వదిలేయాలి. అటువంటి కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ కార్యకర్తలకి ఇంకెప్పుడు వాళ్ళకు దశ తిరిగేది ఎప్పుడు? ఆ దశ తిరిగేటట్టు కనబడతలేదు. ఇక కార్యకర్తలు కూడా అసహనంతో ఉన్నారు. కష్టపడ్డ వాళ్ళని గుర్తించే పనిలో లేదు. మరి ఎట్లా వచ్చింది అధికారంలోకి? ఎవరు కష్టపడ్డారు, ఎవరు పబ్లిక్లు ఉన్నారు? కష్టపడ్డ వాళ్ళని కూడా గుర్తించేది కూడా లేకపోతే ఎట్లా? ఎవరెవరికో ఇచ్చారు, ఏడెన్నో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చారు. ఇక అంటే ఏం జరుగుతున్నది ఇంకా? మరి ఇట్లా జరుగుకుంటూ పోతే నెక్స్ట్ భవిష్యత్తు ఏంది? కార్యకర్తలు అలుగుతున్నారు, కార్యకర్తలు మౌనం ఉన్నారు. వాళ్ళు మౌనం ఉండాలి. ఇక ఓపిక నశించిపోయి బాధతోని రగిలిపోతున్నారు. ఎందుకంటే అడగలేక, అడిగితే మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఇస్తావా అంటారు. ఏమీ లేవు. మనసు సంపుకొని బతుకుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఏదో అవసరాల కోసం వాళ్ళని వాడుకొని అవసరం ఉన్న టైంలో వాళ్ళతో జెండాలు మోపించి తర్వాత వాళ్ళని పక్కకు పెడితే మరి ఇక భవిష్యత్తు ఎట్లుంటుంది? దీని మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరికి ఇస్తున్నారు ఆ చైర్మన్ పోస్టులు? చుట్టాలకు, బంధువులకు, నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మరి ఒరిజినల్గా పార్టీ కోసం కష్టపడ్డది ఆ కార్యకర్తల నుంచి ఎంత లబ్ధి పొందినాము? ఒకడు పనిచేసిండు, వాని ద్వారా మనకు బెనిఫిట్ ఏమైంది, పార్టీకి ఎంత బెనిఫిట్ అయింది, వాడు ఎట్లా కష్టపడుతున్నాడు అని ఏడ గుర్తిస్తున్నారు? గుర్తింపు ఏది? గుర్తింపు లేక మీకు నచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటూ పోతే ఇక భవిష్యత్తు ఏముంటుంది? దీని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలి. ఏం చేస్తారో ఏమో చూడాలి. ఎందుకంటే ఇటువంటి దగ్గరనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు. సరే, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎట్లా గెలిచిరు? ఆ కార్యకర్తలు కష్టపడి బూత్ లెవెల్ నుంచి కింది స్థాయి నుంచి సోషల్ మీడియా దాకా ప్రతి దాంట్లో కొట్లాడిన వాళ్ళు కార్యకర్తలు. ఆ కార్యకర్తలు లేకుంటే మీరు ఎక్కడుంటారు? ఇవాళ అధికారంలో ఏడ కూర్చుంటారు? అధికారంలోకి ఎట్లొచ్చిర్రు ఆ కార్యకర్తలు లేని? ఆ కార్యకర్తలకేమో పదవులు లేవు, వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని బలంగా తయారు చేయాలి కదా. పోస్టులు ఇస్తాం, సర్పంచ్లు ఇస్తాం, ఎంపీటీసీలు ఇస్తాం. లోకల్లో ఎవరు దమ్మున్నోళ్ళు ఉంటే వాళ్ళు ముందస్తు పోటీలు ఉంటారు, ఖర్చు పెట్టుకున్నోనికి ఇచ్చారు. మరి ఖర్చుకు పైసలు లేనోనికి, కనీసం పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డోనికి ఏది ఆలోచన చేయాలి. అధిష్టానం ఆలోచన చేసుకొని తీసుకోవాలి నిర్ణయం.